భాషతో సంబంధం లేకుండా సీక్వెల్స్ ట్రెండ్ స్పీడ్ అందుకుంటోంది. స్టార్ హీరోలందరూ ఆ సీక్వెల్ పనిలోనే బిజీగా ఉన్నారు. అయితే సినిమా హిట్ అయిందని సీక్వెల్ చేస్తున్నారా, హిట్ అవ్వాలని చేస్తున్నారా? అసలు సీక్వెల్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయా, బలవంతంగా సక్సెస్ చేస్తున్నారా? సీక్వెల్స్ వల్ల సక్సెస్ తో పాటు రిస్క్ ఎంత? సీక్వెల్స్ సినిమాల చర్చ మరోసారి హాట్ టాపిక్ అయింది. పుష్ప 2 వారం కూడా కాకుండానే 1000 కోట్లు కలెక్షన్లు సాధించడంతో సీక్వెల్స్ స్టోరీ చర్చకు దారితీసింది. పుష్పకి పుష్ప 2కే కాదు, పుష్ప 3 కూడా ఉందని లీడ్ ఇవ్వడంతో ఇప్పుడు మిగిలిన సినిమాలు కూడా పార్ట్ 2 కాకుండా పార్ట్ 3 కూడా తీసే ఛాన్స్ ఉందా అని ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే స్టార్ సీక్వెల్స్ 100 కోట్ల కలెక్షన్లు దాటి 1000 కోట్ల వైపుకు పరుగులు పెడుతున్నాయి. అందుకే అందరి దృష్టి సీక్వెల్స్ మీదే. చిన్న హీరోలు చేస్తే అంతగా మాట్లాడుకునే వాళ్ళు కాదేమో కానీ స్టార్ హీరోలందరూ ఇదే పనిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సీక్వెల్స్ ఇండస్ట్రీలో పెద్ద చర్చ అవుతోంది. అల్లు అర్జున్ పుష్ప 3, ప్రభాస్ కల్కి 2, సలార్ 2, ఎన్టీఆర్ దేవరా 2 ఇలా స్టార్లందరూ సీక్వెల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటికి తోడు మిగిలిన ఇండస్ట్రీల్లో కూడా జైలర్ 2, ఇండియన్ 3, కేజీఎఫ్ 3, కాంతారా 2 ఇలా అన్ని భాషల్లో సీక్వెల్స్ స్పీడ్ అందుకుంటున్నాయి. అయితే సీక్వెల్స్ చేసిన సినిమాలన్నీ హిట్ కావడం లేదు. సీక్వెల్ కి సరిపోయే స్టోరీతో పాటు మేకింగ్, ఫస్ట్ పార్ట్ కి మించి ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసే ఎలిమెంట్స్ ఉంటేనే సీక్వెల్స్ వర్క్ అవుతున్నాయనడంలో ఏ మాత్రం డౌట్ లేదు. సీక్వెల్స్ ఈ మధ్య ఎక్కువగానే తీస్తున్నా వాటిలో సక్సెస్ రేట్ అన్నింటికీ ఉండడం లేదు. సీక్వెల్ వల్ల సక్సెస్ ఎంతో, రిస్క్ కూడా అంతే ఉంటుంది. నిజానికి సీక్వెల్స్ ఆడియన్స్ మీద బలవంతంగా రుద్దుతున్నారనే టాక్ వినిపిస్తోంది. సీక్వెల్ చేయాలంటే కథలో బలం ఉండాలి. ఆ కథని సీక్వెల్లో చెప్పాలన్న క్లారిటీ ఉండాలి. అది కన్విన్స్ గా ఉండాలి. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ లా కనెక్టింగ్ స్టోరీ ఉండాలి. అప్పుడే సీక్వెల్స్ వర్కౌట్ అవుతాయనడంలో ఏ మాత్రం డౌట్ లేదు. సీక్వెల్ వల్ల సినిమాకి మినిమం హైప్ ఉంటుంది కానీ ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అది కథ మీద కాకుండా ఓన్లీ సీక్వెల్ క్రేజ్ మీద డిపెండ్ అయి చేసిన భారతీయుడు 2, సింగం అగైన్, టైగర్ 3 లాంటి సినిమాలు ఆడియన్స్ ని మెప్పించలేకపోయాయి. సీక్వెల్స్ ఎప్పుడు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని పెంచేలా ఉండాలి కానీ కలెక్షన్ల మీద కాన్సన్ట్రేట్ చేసి కథని కాంప్రమైజ్ చేసేలా ఉండకూడదంటున్నారు జనాలు. మరి రాబోతున్న యానిమల్ పార్క్, కంగువా, జై హనుమాన్ లాంటి సినిమాలు ఎలా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయో, సీక్వెల్ స్టోరీని ఏ రేంజ్ లో ప్రమోట్ చేయబోతున్నాయో చూడాలి.